నమస్తే. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుందంట కేంద్రంలో. భారీ స్థాయిలో మార్పులుంటాయి. పనితీరు ఆధారంగా ఏమైనా వివాదాలు ఇవన్నీ క్రోడీకరించి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారంట. నరేంద్ర మోడీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసిండు ఈ అంశానికి సంబంధించి. భారీ మార్పులే చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇక మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. బండి సంజయ్, తర్వాత కిషన్ రెడ్డి. ఈ మధ్యలో వార్తలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి, వస్తున్నాయి. బర్తరాఫ్ చేస్తారు, లేకపోతే తొలగిస్తారు, మంత్రి పదవి పోతుంది బండి సంజయ్ది అని. కానీ ఏం పోదంట, పోయే అవకాశాలు ఏం లేవంట. ఈ బండి భగీరథ అంశాన్ని పెద్దగా ఏం పట్టించుకుంటలేరంట కేంద్రంలో. నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఏం పెద్ద పట్టించుకుంటలేరంట అంశం గురించే పెద్ద. అయితే బండి సంజయ్ కూడా అమిత్ షా తోటి సమావేశం అయ్యిండు నిన్ననో మొన్నను. మళ్ళీ 25వ తారీఖు కూడా సమావేశం అవుతున్నాడట ఈ అంశానికి సంబంధించి అనేది వార్తలు. అయితే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది త్వరలో తెలంగాణకు. అయితే ఇంకోటి నరేంద్ర మోడీ ఏం చెప్తా ఉన్నాడంటే, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఏదో సోషల్ మీడియాలో ఒక పార్టీ పుట్టుకొచ్చి పెద్ద ఉద్యమంగా మారింది కదా, ప్రస్తావించడు. ప్రధాన వార్తాపత్రికలో వచ్చింది ఏంటంటే, సోషల్ మీడియా చూస్తున్నారా, మీరు ఫాలో అవుతున్నారా, ఏం జరుగుతుందో చూస్తున్నారా, యువతకు అనుగుణంగా ఉండాలి, మనం యువతకు అనుగుణంగా మన పాలన ఉండాలి, దానికి అనుగుణంగా మన మైండ్ సెట్ కూడా మారాలని కొన్ని దిశానిర్దేశం కూడా చేసినట్టున్నాడు. అయితే మంత్రివర్గ విస్తరణ జరగబోతున్న క్రమంలో కొంత యువత అంటే అదే ఒక 50 ఏళ్ళ లోపు 45 ఏళ్ళు ఆ ప్రాంతంలో ఏజ్ ఉన్న వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారంట. ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం ఇద్దరు కలిసి. అయితే తెలంగాణ కూడా మరో మంత్రి పదవి రాబోతుంది. ఉద్వాసన ఉందే బండి సంజయ్ కంటే ఏం లేనట్లే కనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు స్టిల్న ఉన్న సమాచారం వరకు అయితే ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎవరి పేర్లు? ఇప్పుడు కిషన్ రెడ్డి సామాజిక వర్గం, బండి సంజయ్ మున్నూరు కాపు. మరి రావాలిస్తే ఇంకెవరికి రావాలి అంటే, బీజేపీ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ అధికారంలోకి రావాలనే ప్లాన్ పెట్టుకున్నది. కాబట్టి బీసీ సమాజం ఎక్కువ ఉంది కదా, ఇక్కడ మన కులగణంలో కూడా ఎక్కువనే చెప్పినారు. చెప్పినా చెప్పుకోయినా బీసీ సమాజం ఎక్కువ ఉంది. ఇంకో మంత్రి పదవి ఇవ్వాలనేది కేంద్రం ప్లాన్ చేస్తుంది. అంటే బీసీ సమాజాన్ని దగ్గర వేసుకోవాలి బీసీ ఓట్ల కోసం అనేది ప్రధానంగా. ఇంకా అట్లా చూసుకుంటే మరి ఎవరున్నారు బీసీ అంటే, ఇప్పుడు ఒకసారి ఈ ఫ్రేము కిషన్ రెడ్డి ఆల్రెడీ ఆయన మంత్రి పదవి ఉంది. ఈయన బీసీ సామాజిక వర్గం మున్నూరు కాపు, ఓకేనా. ఈటల రాజేందర్ ముదిరాజ్, ఆయన బీసీ. ఈ డికేఆర్న రెడ్డి, తర్వాత ధర్మపురి అరవింద్ కూడా మున్నూరు కాపే, ఈయన రావు. తర్వాత ఈయన కొండ విశ్వేశ్వర రెడ్డి, గోడె నగేష్ ఉన్నాడు. అయితే బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలంటే ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ధర్మపురి అరవింద్ అన్న, ఈటల రాజేందర్, వీళ్ళిద్దరికే ఇచ్చే అవకాశాలు ఇద్దరికంటే ఇట్లా ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు. ఇంకా పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ మున్నూరు కాపు బండి సంజయ్ ఉన్నాడు కదా. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో బీసీ కులంలో ఎక్కువ శాతం ముదిరాజుల జనాభా ఎక్కువ ఉంటుంది. అందుకే వాకిటి శ్రీగారికి మంత్రి పదవి ఇచ్చారు. మొదటిసారి ఎమ్మెల్యే అండి ఆయన మక్తల్లో. కాబట్టి ఏం చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. ముదిరాజుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఆ లెక్క కొంత డాటా లేదు నా దగ్గర, కానీ ఆ సంఖ్య ఎక్కువ ఉంది. ముదిరాజుల సంఖ్య లక్షల్లో ఉంది, చాలా ఎక్కువ లక్షల్లో ఉంది తెలంగాణ. కాబట్టి ముదిరాజుకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది ప్రధాన వార్త. అందులో భాగంగానే ఇది తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్. త్వరలోనే జరగబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణకు చెందిన మరో బీసీ ఎంపీకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. డీకేఆర్నకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇవ్వనున్నట్లు టాక్ ఉండొచ్చు కూడా. మరి త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్నదని, అందులో తెలంగాణకు మరో మంత్రి పదవి రానున్నదనే చర్చ జరుగుతున్నది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి ఆ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు టాక్. రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అందులో బీసీ వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉండడంతో అందులో ఒకటి మంత్రి పదవి కట్టబెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈసారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులను యథావిధిగా కొనసాగించాలని మోడీ, షా ద్వయం భావిస్తున్నట్లు సమాచారం. అంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రి పదవులు పదిలంగా ఉంటాయి. ఎవరి వైపు మొగ్గు? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం టార్గెట్ పెట్టుకున్నది. అందుకోసం రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉండడంతో ఆ వర్గానికి చెందిన నేతలకు క్యాబినెట్లో ప్రియారిటీ ఇచ్చి బీసీ ఓటర్లను దగ్గర చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ కొనసాగుతున్నారు. మరోవైపు మంత్రి పదవి రేసులో బీసీ ఎంపీలు
ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలనే అంశంపై కేంద్ర నాయకత్వం పలు కోణాల్లో ఆరా తీస్తున్నట్టు తెలిసింది. బీసీ జనాభాలో ముదిరాజు కులస్తులు అత్యధిక సంఖ్యలో ఉన్నందున ఆ సామాజిక వర్గానికి ప్రియారిటీ ఇవ్వాలని కమల నేతలు భావిస్తే ఈటల రాజేందర్కు పదవి దక్కే అవకాశం ఉంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి అరవింద్ మున్నూరు కాపైన అరవింద్ సైతం మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ఇప్పటికే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో ఆయనకు అరవింద్కు ఛాన్స్ ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతున్నది. మరోవైపు అదే సామాజిక వర్గానికి చెందిన కె లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ అంటే ఆయన ఏం తీసుకోరలే కానీ సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు టాక్. ఆశలు అందరూ పెట్టుకుంటారు కానీ శాఖల మార్పు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులను అలాగే కొనసాగిస్తారనే సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని పక్కన పెట్టినా తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి క్యాబినెట్ మంత్రి హోదాలో బొగ్గు గనుల శాఖలను పర్యవేక్షిస్తుండగా బండి సంజయ్ స్టేట్ మినిస్టర్ హోదాలో హోంశాఖ బాధ్యతలను చూస్తున్నారు. ఈ ఇద్దరు హోదాను అలాగే కొనసాగిస్తూ శాఖలు మార్చే అవకాశం ఉందని తెలిసింది. అంటే శాఖలు మారుస్తారంట. ఓకే. కొత్తగా క్యాబినెట్లోకి తీసుకునే మంత్రికి స్టేట్ మినిస్టర్ హోదాతో కీలకమైన శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. డీకేఆర్నకు రాష్ట్ర పగ్గాలు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రయారిటీ లేదని, పాత లీడర్లకు పదవులు ఇచ్చి పట్టం కడుతున్నారని పార్టీపై విమర్శలు ఉన్నాయి. దీంతో కేంద్ర మంత్రివర్గంలోకి ఇతర పార్టీ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ను తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నట్టు టాక్. మామ్నార్ ఎంపీ డీకేఆర్ను సైతం కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ సామాజిక కూర్పులో భాగంగా ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని టాక్. పార్టీని యాక్టివ్గా ముందుకు నడిపించే శక్తి యుక్తులు ఉన్న డీకే అరుణకు రానున్న రోజుల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత అధ్యక్షుడు రామచంద్రరావు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని, ఆ ప్రభావం కేడర్లో కనిపిస్తున్నట్లు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. అంటే మీరు గమనించారా, బీజేపీ కూడా వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోతుంది. అంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు అనేది ఏం లేదు. వాళ్ళు కూడా అప్డేట్ అయ్యారు. మరి ప్రజల అభిష్టం మేరకు, ప్రజల కోరిక మేరకు ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా డీకేఆర్నకు రాష్ట్ర పగ్గాలు ఇవ్వబోతున్నారు. రామచంద్రరావు పెద్ద ఏం లేదు, ఆయన పెద్దగా ఎవరైనా పెద్ద పట్టించుకుంటలేరు అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పెద్దగా భావిస్తలేరు, యాక్టివ్ పనిచేస్తలేరు ఆయన ఉండడం వల్ల. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా, బీజేపీ అధిష్టానం కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయంట. డీకేఆర్నకు అయితే వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే కిషన్ రెడ్డి ఉన్నాడు కదా ఆ సామాజిక వర్గం నుంచి. అయితే ఇప్పుడు ఉన్న పోటీ ఎవరికంటే ఈటల రాజేందర్, అరవింద్ మున్నూరు కాపు, బండి సంజయ్ ఆల్రెడీ మున్నూరు కాపు, ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఉంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వీళ్ళిద్దరు ఎవరు, ఈటల రాజేందర్, అరవింద్. ఇప్పుడు ముదిరాజులు చాలా ఎక్కువ అత్యధిక స్థానంలో ఉన్నారు. ఎవరు, ముదిరాజులు. కాబట్టి 100% ఈటల రాజేందర్కి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంట. అయితే బండి సంజయ్, కిషన్ రెడ్డి శాఖలు మాత్రం మార్పు చెందే అవకాశం ఉంది. మంత్రి పదవుల నుంచి ఏం తొలగించరు, కానీ శాఖ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈటల రాజేందర్కి ఏది ఇస్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకే. మొత్తం మీద అయితే ఈటల రాజేందర్కు మంత్రి పదవి, బీజేపీ రాష్ట్ర పగ్గాలు డీకేఆర్నకు పోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నాయి. కానీ బీజేపీ అధిష్టానం తెలంగాణపై చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే మీరు చూడండి, అసెంబ్లీ స్థానాలు పెంచినాయి. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు 8 మంది ఉన్నారు, ఓటు శాతం కూడా పెరుగుతుంది. వాళ్ళు అందుకే చాలా దృష్టి పెట్టారు. కాబట్టి ఈటల రాజేందర్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజకీయ మేధావులు, విశ్లేషకులు కూడా అదే చెప్తా ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తమే అయితే తెలంగాణకు మరొక కేంద్ర మంత్రి పదవి రాబోతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.